ఫస్ట్ టైం బ్రేక్ అయినప్పుడే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని ఫీలింగ్ ఉంటుండే అసలు. How did you deal? Like, దిండ్లు తడిపేసి ఏడిచేసి అసలు నాట్ అ జోక్. correct. And were you like Tillu? Were you like an upfront guy when it came to like speaking to the other gender? And were you? Yeah, always. You are upfront? Absolutely, yeah. I fall in love with the drop of a hat. Okay. Huge romantic and all of that. అంటే ఇట్లా my friends literally have to ఇట్లా make sure అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రేమలో పడి మనసు విరగొట్టుకొని కెరియర్ ఎక్కడ నాశనం చేసుకుంటాడా అని చెప్పి ఇట్లా లిటరలీ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇట్లా చూస్తూ ఉంటారు. అంతా ఓకేనా అని ఇట్లా మెసేజ్లు వస్తుంటాయి అనమాట ఎప్పటికప్పుడు నాకు. సో యా, ఐఎమ్ డై హార్డ్ రొమాంటిక్. ఐ థింక్ దట్స్ ఆల్సో వాట్ యు సీ ఇన్ ద ఫిల్మ్స్. Okay. Relationships tend to do that to you. I mean, heart doesn't break that badly anymore. You know, first time break అయినప్పుడే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని ఫీలింగ్ ఉంటుండే అసలు. How did you deal? Like, దిండ్లు తడిపేసి ఏడిచేసి అసలు నాట్ అ జోక్. స్టార్టింగ్ లో హార్ట్ బ్రేక్ అయినప్పుడు నాట్ అ జోక్ అసలు. కానీ ఇప్పుడు మస్తు చూసినాం బాస్ అన్నట్టు ఇప్పుడు ఇరుగుతుంది, అతుకుతుంది, మళ్ళీ ఇరుగుతుంది, మళ్ళీ అతుకుతుంది. yeah. ఓకే, అది Yeah. జస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ అబ్సెషన్ మారుతుంది అంతే. మనం Correct. Yeah. Sorry. Did you cry on bed? Like I cried on bed. yeah. Like, ఇట్లా పడుకో- ఎందుకు? అసలు చాలా వర్స్ట్ ఏడ్చాను నేను. ఇది నథింగ్. ఇంకా చాలా ఆర్టిస్టిక్ ఉంది నువ్వు ఏడవడం. గ్రోస్గా ఏడ్చిన నేను. నా ఫ్రెండ్ ఉంటాడు తేజు అని, వాడు కృష్ణానది లీలా సినిమా స్టార్టింగ్ లో మీరు చూస్తే హర్ష క్యారెక్టర్ ఉంటుంది. వాడు బ్రేకప్ అయిపోయిన తర్వాత వాడే ఓదారుస్తూ ఉంటాడు, అరే అట్లా కాదురా అట్లా. అది నా ఫ్రెండ్ రియల్ క్యారెక్టర్. వాడు నా ఫ్రెండ్ చేసింది పెట్టా. బ్రేకప్ అయినప్పుడు వాడు ఏం చేశాడంటే ఫస్ట్ 1 week ఆఫ్ బ్రేకప్ వాడు ఎట్లా హ్యాండిల్ చేశాడంటే, మామా లేదు నాకు అర్థమవుతుంది, నువ్వు చాలా లవ్ చేసినావు కానీ అది వదిలేసి వెళ్ళిపోయింది నిన్ను, అవుతుంటే మా ఫ్రెండ్ కూడా ఇట్లనే అయింది, ఏడవకరా అంటే మామా అని చెప్పి నేను ఏడుస్తుంటే ఓదార్చాడు. 1 month లేటరు అవుతుంటాయిలే ఇక కానీ ఏముంది కానీ అని 4 months లేటర్ లేవు 4 నెలల నుంచి అదే ఏడుపు. సో ఓదార్చే పద్ధతి కూడా మారిపోతుంది అనమాట. కానీ మనం అక్కడే ఉండిపోతాం. ఐ థింక్ ఇట్స్ జస్ట్ జర్నీ దట్ యూ హ్యావ్ టు గో త్రూ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ we all think that the grass is greener on the other side కదా. You have to get there to know that the grass is greener, but the water bill to keep the grass green is also very high. So you all have to get to the other side, right? So you have to go through this. Yeah. ఆ ఏజ్ లో ఐ థింక్ టీన్ బాయ్స్ కెన్ ఫైండ్ అవుట్ వెన్ యూఆర్ నాట్ కాల్ టు అ పార్టీ. సో అప్పట్లో బాయ్స్ ఇట్లా కూర్చున్నప్పుడు అరే వన్ వీళ్ళు ఒకరా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో వెన్ యూనో అరే వీళ్ళందరూ కలిసిండ్రు, అప్పుడు వాట్సాప్ లేదు, కలిసిండ్రు మీరు తాగినారా అంటే తాగినమ్మా సార్ అంటే అప్పుడు నీకు అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు నన్ను పిలవలేదంటే మళ్ళీ నేను పంచాయతీ తలకే తింటావు నువ్వు పార్టీకి వచ్చి. ఇప్పుడు సేమ్ గై వాడేమవుతాడంటే వాడు బ్రేకప్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక ఫేజ్ వస్తుంది కదా, నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అనే ఫేజ్ కదా. అప్పుడు వాడు ఎట్లుంటాడు తెలుసు, అదే పార్టీలో ఉంటాడు వాడు. కానీ మనం ఏమంటాం అంటే అరే వాడిని గెలకకపోయాను, అరే ఆయన గెలకరాడు మీదకి ఎక్కేస్తాడు, ఆడేమో చెప్తుంటాడు మన దగ్గరికి వచ్చి అరే ఆడు సైకో వాడు అట్లా తయారవుతాడు వాడు తర్వాత వాడు ట్రాన్సిషన్ అనమాట. ఇప్పుడు వాడు ఎట్లుంటాడంటే ఇప్పుడు అంటే అరే మామూలు ఎంగేజ్మెంట్ అవుతుంది అంటే ఏం చేసుకుంటావు ఎంగేజ్మెంట్ చూద్దాం అంటే అద్దంలో ముఖం చూసుకోవడం తప్ప ఇంకేం ఉండదు అన్నట్టు తయారవుతాడు వాడే. వాడు ఒకప్పుడు లవ్ అంటే ఒక పావురం అని ఫీల్ అయిన వాడు కట్ చేస్తే ఇక్కడ వాడు వేరే రివర్స్ అయిపోతాడు వాడు. నేను మధ్యలో కొన్ని రోజులు అట్లా తయారయ్యా. నేను మ్యారేజ్ బ్రేకర్ లాగా తయారయ్యా మధ్యలో. ఏం చేస్తావు తర్వాత చూడడానికి ఏం మిగలదు ఒక్క అని చెప్పి చాలా కట్ చేస్తే మళ్ళీ నేనే వాడికి ఫోన్ చేసి యాక్చువల్లీ స్టార్ట్ టాకింగ్ టు గర్ల్ అది ఇదంటే కట్ చేసి మొన్న నాది కట్ చేసి నువ్వేంటా ఇప్పుడు నువ్వు ఇది అంటావు అని చెప్పి అదంతే. అది రికరింగ్ ప్రాసెస్. ఎందుకంటే దట్ ఎమోషనల్ రొమాంటిక్ ఎమోషన్ ఐ థింక్ ఈస్ అ రికరింగ్ నీడ్. And we're all capitalists have sold us such a crazy idea of love. Correct. That I think more than being in love with a person, we are in love with the idea of being in love. Yeah. మళ్ళీ దీనితో ఫ్రెండ్స్ ఉంటారు, ఫస్ట్ నీకన్నా ముందు వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు అరే ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది, నువ్వు ఆ అమ్మాయి కంటే ఇష్టం. వీడు లేకపోయినా కూడా వాడు క్రియేట్ చేస్తారు. అంటే వీడు ఎట్లాంటి పరిస్థితి తీసుకొస్తాడంటే ఇప్పుడు దాన్ని పడేయకపోతే నీ బతుకు వేస్ట్ అనే పరిస్థితి తీసుకొస్తాడు. అది నీ ఈగో మీద కొట్టేస్తాడు వాడు వచ్చి. ట్రూ. ఫ్రెండ్సే నాశనం చేసేది ఎప్పుడైనా. And they trigger first. Yeah. Like she's watching. చూస్తుంది 3 days later మనం చూస్తుందా జంప్ కట్ అది.